making God and a covenant keeping God. ఆయన మనకు నిబంధన చేసినటువంటి వాడు, ఆ నిబంధనను స్థిరపరిచేటువంటి వాడుగా ఉన్నాడు. He is the maker of heaven and earth. ఆయన భూమిని ఆకాశాన్ని కలుగజేసినటువంటి వాడు. He is a promise making God and promise fulfilling God. ఆయన మనకు వాగ్దానాన్ని చేసేవాడు, దాన్ని నెరవేర్చేటువంటి వాడు. He is the God who is seated high upon the throne. ఆయన అత్యున్నత సింహాసనం మీద కూర్చున్నటువంటి దేవుడు. This is what a wonderful God we have this morning to worship. అటువంటి అద్భుతమైనటువంటి మహాశక్తికరమైనటువంటి దేవుణ్ణి మనం ఈ ఉదయకాలం కలిగి ఉన్నాము. A man after God's own heart, David, the King David. దావీదు మహారాజు గురించి చూసినప్పుడు, A man after God's own heart. అంటే దేవుని హృదయానుసారునిగా ఉన్నాడు. This King David, he cries. ఈ దావీదు మహారాజు ఏడుస్తూ ఉన్నాడు. This psalmist cries. ఈ కీర్తన ఒక ఏడుపు గురించినటువంటి చెప్పినటువంటి ఒక కీర్తన. The psalmist says in Psalm 57 verse 2, I cry unto God my most high, unto God that performeth all things for me. 52వ కీర్తన 57 verse 2. Psalms 57 verse 2. I will cry unto God most high, unto God that performeth all things for me. మహోన్నతుడైన దేవునికి, నా కార్యములు సఫలము చేయు దేవునికి నేను మొరపెట్టుచున్నాను. Why does this psalmist cry? ఎందుకు, ఏ విధంగా ఏడుస్తూ ఉన్నాడు? Because he is the God that performeth all things for him. దేవుడు అన్ని ఈయనకు సమకూర్చేటువంటి దేవుడిగా ఉన్నాడు. That's why the psalmist says in Psalms 34 verse 5. అందుకని 34:5లో 34:15లో The eyes of the Lord are righteous, are upon the righteous, and his ears are open unto their cry. ఎక్కడ ఉన్నారు? 15. Psalms 34 verse 15. His ears are open unto their cry. అంటే ఎవరైతే దేవునికి మొరపెడుతూ ఉంటారో వారి వైపు దేవుని యొక్క కన్నులు, దేవుని యొక్క చెవులు వారి వైపు ఉంటాయి అని చెప్తూ ఉన్నాడు. He is the God that performeth all things. ఈయన అన్నిటిని నిర్వహించే దేవుడై ఉన్నాడు. He is crying because he is the God who hears their cry. ఎవరైతే ఆయనకు మొరపెడుతూ ఉంటారో వారి మొర్ర వినేటువంటి దేవుడుగా ఉన్నాడు. He is a God not only that hears but also answers. ఆయన వినే దేవుడే కాదు, ఆయన వారి యొక్క వారికి సమాధానం ఇచ్చే దేవుడుగా Psalm 34 verse 17. కీర్తన 34:17లో The psalmist says, the righteous cry and the Lord heareth and delivereth them out of all their troubles. నీతిమంతుడు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును అంటున్నాడు. He is the God that delivereth up from all the troubles. ఈయన దేవుడు అన్ని ఇబ్బందుల్లో నుండి విడిపించగలిగినటువంటి మహాదేవుడు. So when there is a God who is able to hear and also answer and deliver, ఈ దేవుడు వినటమే కాదు, వాళ్ళని విడిపించి వాళ్ళ యొక్క మొర వినేటువంటి దేవుడుగా ఉన్నాడు. This psalmist, how often does he go to this Lord? ఈ కీర్తనాకారుడు ఈ కీర్తనలో దేవుని యొద్దకు వెళ్ళటం మనం చూస్తూ ఉన్నాము. In Psalms 86 verse 3, కీర్తనలు 86:3లో చూస్తే he says, be merciful unto me, O Lord, for I cry unto thee daily. ప్రభువా, నేను నీకు మొరపెట్టుచున్నాను, నా ఎడల కనికరము చూపు అంటూ ఉన్నాడు. I cry unto thee daily. ప్రతిరోజు నేను మొరపెట్టుచు ఉన్నాను. So he is going to this God, he is going to this Lord every day. ఈయన ఈ దేవుని యొద్దకు ప్రతి దినం వెళుతూ ఉన్నాడు. But how many times he is going to God daily? How many times he is going to God daily? ఆయన ఎన్నిసార్లు దేవుని యొద్దకు వెళుతూ ఉన్నాడు? In Psalms 55 verse 17, 55:17లో 55:17లో మనం చూస్తే, evening and morning and at noon will I pray and cry aloud, for he shall hear my voice. ఉదయము, మధ్యాహ్నము, సాయంకాలము ఆయన వెళ్ళి దేవుని యొద్దకు వెళ్ళి ప్రార్థన చేస్తున్నట్లుగా మనం చూడగలము. He is crying to this God because he hears and answers the prayers. ఆయన దేవునికి మొరపెడుచు ఉన్నాడు, ఎందుకంటే ఆయన ప్రార్థన వింటున్నాడు, దానికి సమాధానం ఇస్తూ ఉన్నాడు, అంటే ఆన్సర్ ఇస్తూ ఉన్నాడు. Again the question arises, how long? He is going 3 times daily, but how long he is spending time in prayer? మళ్ళా ఒక క్వశ్చన్ మనకు రావచ్చు, ఆయన ఎంతసేపు ఆ ప్రార్థనలో గడుపుతూ ఉన్నాడు, ఎంతసేపు దేవుని ఎదుట సమయాన్ని గడుపుతూ ఉన్నాడని. The psalmist writes in Psalm 69 verse 3, కీర్తనలు ఈ కీర్తన
69:3 చూస్తే, I am weary of my crying, my throat is dried and my eyes fail while I wait for my God. నేను మొరపెట్టు చేత అలసి ఉన్నాను, నా గొంతుక ఎండిపోయెను, నా దేవుని కొరకు కనిపెట్టు చేత నా కన్నులు క్షీణించిపోయెను. I am weary of my crying. నేను అలసిపోయి మొరపెట్టుచు ఉన్నాను అని అర్థం. My throat is dried. నా గొంతు ఎండిపోయింది. My eyes fail while I wait for the Lord. దేవుని కొరకు నేను ఎదురు చూస్తూ ఉన్నాను. What are we crying for today? మనము దేని నిమిత్తము ఏడుస్తూ ఉన్నాము, దేని నిమిత్తం మొరపెట్టుచు ఉన్నాము? What are we crying for today? మనం దేని నిమిత్తము మొరపెట్టుచున్నాము? When do we cry? ఎప్పుడు మనం మొరపెడతాము? We cry when there is death of the loved ones. మనము ఏడుస్తూ ఉంటాము చనిపోయిన వారి నిమిత్తం, లేకపోతే చనిపోయిన సందర్భాల్లో. We cry when there is death of the loved ones. మనం ప్రేమించేవారు చనిపోయినప్పుడు మనం ఏడుస్తూ ఉంటాము. When do we cry? మనం ఎందుకు ఏడుస్తాము? We cry when there is sickness. మనము బాధల్లో ఉన్నప్పుడు, లేక బలహీనంగా ఉన్నప్పుడు మనం ఏడుస్తూ ఉంటాము. When do we cry? మనం ఎప్పుడు ఏడుస్తాము? When we cry when there are no children. మనకి పిల్లలు లేనప్పుడు మనం ఏడుస్తూ ఉంటాము. When do we cry? మనం ఎప్పుడు ఏడుస్తాము? We cry when our children make wrong choices. మన పిల్లలు తప్పుడు నిర్ణయాలు ఎంచుకున్నప్పుడు మనం ఏడుస్తాము. When do we cry? మనం ఎప్పుడు ఏడుస్తాము? When we don't have jobs. మనకి జాబ్ లేనప్పుడు, ఉద్యోగం లేనప్పుడు మనం ఏడుస్తాము. When do we cry? మనం ఎప్పుడు ఏడుస్తాం? ఇంకా we cry when the children's marriages are delayed. మన పిల్లల యొక్క వివాహం అనేది ఆలస్యమైనప్పుడు మనం ఏడుస్తాము. When do we cry? మనం ఎప్పుడు ఏడుస్తాము? we cry when there are business losses. మనము వ్యాపారంలో నష్టపోయినప్పుడు మనం ఏడుస్తాము. What are we crying for today? మనము ఈ దినము దేని గురించి ఏడుస్తూ ఉన్నాము? What are we craving for today? మనము దేని గురించి చింతిస్తూ ఉన్నాము? What are we crazy about? దేని గురించి మనము ఆలోచన చేసుకుంటున్నాము? Before we go further, let's look to Lord for his help. మనము బలలోకి వెళ్ళబోయే ముందు దీని గురించి ఒకసారి ఆలోచన చేసుకుందాము. Shall we pray? మనం ప్రార్థన చేసుకుందాం. Our loving gracious heavenly Father, we come to your throne of grace this afternoon. Lord, we want to hear your small still voice. We do not want to go as we came. Father, speak to me and speak to each one of us. We pray that the Spirit of God may minister amongst our midst. Hide me behind the cross and let your word be revealed unto many. Speak to each one of us, Lord. We pray with thanksgiving in Jesus' name. Amen. What are we crying about? మనము దేని గురించి ఏడుస్తూ ఉన్నాము? When do we cry? ఎప్పుడు మనం ఏడుస్తాము? Firstly, మొదటిగా we cry when there is death of the loved ones in our families. మన కుటుంబంలో ప్రేమించేవారు మరణించినప్పుడు మనం ఏడుస్తాము. We see Abraham wept for Sarah. అబ్రహాము శారా చనిపోయినప్పుడు ఏడ్చినట్లుగా మనం చూడగలము. In Genesis 23 verse 2, ఆదికాండము 22వ అధ్యాయము, Sarah died in Kirjath Arba, the same in Hebron in the land of Canaan, and Abraham came to mourn for Sarah and to weep for her. అబ్రహాము శారా చనిపోయినప్పుడు అక్కడ అబ్రహాము ఆమె గురించి ఏడుస్తున్నట్లుగా మనం చూడగలము. Also we see అంతేకాకుండా David wept for Absalom. దావీదు అబ్షాలోము కొరకు, తన కుమారుడైనటువంటి అబ్షాలోము కొరకు ఏడుస్తున్నట్లుగా మనం చూడగలము. In 2 Samuel chapter 19 verse 4, 2 సమూయేలు 19:4 మనం చూడగలము. This King David covered his face and the king cried with a loud voice. దావీదు తన యొక్క ఫేస్ ను కవర్ చేసుకుంటూ మాస్క్ వేసుకొని, అని మాస్క్ కాదు, ముసుగులాగా వేసుకొని తన యొక్క కుమారుడు కొరకు ఏడుస్తున్నట్లుగా మనం చూడగలము. He is crying with a loud voice. పెద్ద స్వరంతో ఆయన ఏడుస్తున్నాడు. Oh my son Absalom, oh my son Absalom. నా కుమారుడు అబ్షాలోమా, నా కుమారుడు అబ్షాలోమా అని ఏడుస్తున్నాడు. My son, my son. నా కుమారుడా, నా కుమారుడు అంటున్నాడు. We cry when there is death of the loved ones. మనము ఏడుస్తాము ఎవరైతే మనను ప్రేమించేవారు చనిపోతారో, లేకపోతే దూరం అవుతారో, అప్పుడు ఏడుస్తాము. But we see spiritual death in our families, in our fellowships, in our neighborhoods, in our workplaces. మనము మన కుటుంబాల్లో కానీ, లేకపోతే మనం పనిచేసే స్థలాల్లో కానీ, మనకు తెలిసినటువంటి వారిలో కానీ వాళ్ళ యొక్క ఆత్మీయంగా చనిపోయినటువంటి స్థితిని గురించి మనము ఏడవాలి. Are we crying for them? అంటే వారి కొరకు మనం ఏడుస్తూ ఉన్నామా? దావీదు మహారాజు he and his family
were taken captive. దావీదు మహారాజు యొక్క ఆ కుటుంబం వాళ్ళంతా కూడా ఒక దాసత్వంలోకి తీసుకెళ్ళినప్పుడు David and his men wept for their families when they were taken captive at Ziklag. ఆ జిక్లాత్ అనే ఆ పట్టణంలోనికి ఆ ప్రదేశంలోనికి ఆ చెరగొని పోయబడినప్పుడు అక్కడ ఏడ్చినట్లుగా మనం చూడగలం. It's written in 1 Samuel chapter 30 verse 4. 1 సమూయేలు 30 verse 4, chapter 30 verse 4. 30 verse 4. 34వ వచనంలో మనం చూస్తాము. David and the people that were with him lifted up their voice and wept until they had no more power to weep. దావీదు తనతో ఉన్నటువంటి వారంతా కూడా వారిలో శక్తి లేనంత వరకు కూడా ఏడుస్తూనే ఉన్నారు. They had no more power to weep. వాళ్ళు ఏడవడానికి ఇంకా శక్తి లేదు ఇక వాళ్ళకి. When their families were taken captive, ఎందుకంటే వారి యొక్క కుటుంబాలన్నీ కూడా ఆ చెరగొని పోయారు. they lifted up their voice and wept. వాళ్ళు తన యొక్క స్వరాన్ని ఎత్తి గట్టిగా ఏడ్చినట్లుగా మనం చూడగలము. Also we see when the Lord Jesus was taken to the cross, యేసుక్రీస్తు ప్రభువారిని సిలువకు తీసుకెళ్ళినప్పుడు everyone was weeping around. ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వారంతా కూడా ఏడ్చినట్లుగా మనం చూడగలము. But the Lord Jesus Christ says this in Luke's Gospel chapter 23 verse 28. లూకా సువార్త 23:28లో ప్రభు చెప్తూ ఉంటారు, O daughters of Jerusalem, weep not for me, యెరూషలేము కుమార్తెలారా నా కొరకు ఏడవద్దు, but weep for yourselves and for your children. నీ కొరకు నీ పిల్లల కొరకు ఏడవని అని చెప్తూ ఉన్నాడు. Weep for yourselves and for your children. మీ కొరకు మీ పిల్లల కొరకు ఏడవని అని చెప్తూ ఉన్నారు. Are we crying for our families when they are taken captive by Satan? మన కుటుంబాల్లో ఉన్నటువంటి వారు, మనకు తెలిసినటువంటి వారు ఆ సాతాను యొక్క బంధకాల్లో ఉన్నప్పుడు మనం ఏడవగలుగుతూ ఉన్నామా? Also we see మొర్దెకాయి గురించి మనం చూస్తాము. He cried for Jews. ఆయన జ్యూస్ కొరకు, యూదుల కొరకు మొరపెడుతూ ఉంటాడు. When a decree was passed by Haman to kill Jews, అక్కడ హామాను చేత ఒక శాసనం రాయబడినప్పుడు Mordecai cried for the nation. ఆ యోధా జాతి కొరకు ఆయన ఏడుస్తూ ఉంటాడు, మొరపెడుతూ ఉంటాడు. In Esther chapter 4 verse 1, ఎస్తేరు 4:1లో మనం చూస్తాము. When Mordecai perceived that all that was done, Mordecai rent his clothes. మొర్దెకాయి ఆ దుస్తులు ధరిస్తాడు. He rent his clothes. అంటే గోనె పట్ట కట్టు. He put on the sackcloth and with ashes. అంటే దుఃఖకరమైనటువంటి ఆ దుస్తులు ధరించి, and he went out into the midst of the city and he cries with a loud voice and it was a bitter cry. It is written in the Bible, Esther chapter 4 verse 1. ఎస్తేరు 4:1లో రాస్తాడు, ఆయన ఆ వస్త్రాలు ధరించి గట్టిగా ఏడుస్తూ ఉంటాడు. He cried with a loud and a bitter cry. ఆయన చాలా పెద్దగా, చాలా బాధగా దేవునికి మొరపెడుతూ ఉన్నట్లుగా మనం చూడగలము. Mordecai cried for the nation. మొర్దెకాయి తన యొక్క జాతి కొరకు, తన యొక్క నేషన్ కొరకు మొరపెడుతున్నట్లుగా మనం చూడగలము. Because he doesn't want his nation to perish. ఆయన యొక్క ప్రజలు నశించుట ఆయనకి ఇష్టం లేదు కాబట్టి మొరపెడుతున్నాడు. Are we crying for the perishing souls of our nation? మన యొక్క ప్రజల్లో నుండి లేకపోతే మన యొక్క దేశంలో ఉన్నటువంటి నశించిపోయే వారి పట్ల మనము ఏడవగలుగుతూ ఉన్నామా? When do we cry? మనం ఎప్పుడు ఏడుస్తాము? We cry when there is death of the loved ones. మనము ప్రేమించేవారు నశించిపోయినప్పుడు, మనం ప్రేమించేవారు దూరమైనప్పుడు మనం ఏడుస్తూ ఉంటాము. Secondly, రెండోదిగా మనం చూస్తే when do we cry? మనం ఎప్పుడు ఏడుస్తాము? We cry when there is sickness. మనము ఆ బలహీనంగా ఉన్నప్పుడు మనం ఏడుస్తూ ఉంటాము. In 2 Kings chapter 20 verse 1, రెండో రాజుల గ్రంథము 21లో మనం చూస్తే we see the life of King Hezekiah. He was sick unto death. హిజ్కియా యొక్క జీవితాన్ని మనం చూస్తాము. He was sick unto death. ఆయన చనిపోవడానికి అంటే చనిపోయే పరిస్థితిలో ఆయన ఉన్నాడు. Then the prophet Isaiah comes to him. అతని యొద్దకు ఐజయా అనే ఒక ప్రవక్త, యెషయా ప్రవక్త వస్తాడు. 2 Kings chapter 20 verse 1, రెండో రాజులు 21లో మనం చూస్తే he says, the Lord saith, set thy house in order, for thou shalt die and not live. నీవు నీ కుటుంబాన్ని చక్కపెట్టుకో అని చెప్తూ ఉంటాడు దేవుడు. Set thy house in order. నీ కుటుంబాన్ని సక్రమంగా చక్కపెట్టుకో అని చెప్తున్నాడు. Set thy house in order. నీ కుటుంబాన్ని చక్కబెట్టుకో అని చెప్తూ ఉన్నాడు. In 2 Kings chapter 20 verse 3, రెండో రాజులు 23లో మనం చూస్తే, then because he hears this voice, he was very troubled in his heart, the King Hezekiah. ఎప్పుడైతే ఆయన ఆ మాట విన్నాడో ఆయన చాలా బాధకరంగా లేకపోతే దుఃఖంలోకి వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తాం. Then he prays this prayer, Lord, I beseech thee, remember me how I walk before you in truth. ఆయన దేవుని దగ్గరికి వెళ్ళి మొరపెడుతున్నాడు, దేవా నేను ఏ విధంగా నీ ఎదుట నమ్మకంగా జీవించాను,
how I walked in a perfect heart, నేను యథార్థ హృదయముతో నీ ఎదుట నేను జీవించాను కదా అని and చెప్తున్నాడు. how I have done right in thy sight. నీ యొక్క సన్నిధిలో నేను యథార్థంగా జీవించాను, సరైనటువంటి మార్గంలో ఉన్నానని చెప్తూ ఉన్నాడు. Hezekiah wept sore. హిజ్కియా దేవుని ఎదుట ఏడ్చినట్లుగా మనం చూడగలము. He cries because of his sickness. ఆయన యొక్క మరణకరమైనటువంటి రోగాన్ని బట్టి ఆయన ఏడ్చినట్లుగా మనం చూడగలము. Then the Lord hears the prayer of the king Hezekiah. అతని యొక్క ప్రార్థనను దేవుడు విన్నాడు. Immediately he says to his prophet, దేవుడు వెంటనే ప్రవక్తకు చెప్పాడు, you turn again and tell the king Hezekiah, హిజ్కియా దగ్గరకు మళ్ళా పంపిస్తాడు ప్రవక్తని. I have heard thy prayer. నేను ఆ హిజ్కియా యొక్క ప్రార్థన విన్నాను. I have seen thy tears. ఆయన యొక్క ప్రార్థన, ఆయన యొక్క మొర నేను విన్నాను. I will heal thee. అతన్ని నేను స్వస్థపరుస్తూ ఉన్నాను. On the third day you shall go up and to the house of God. మూడో దినమున దేవుని యొక్క మందిరంలోనికి వెళ్ళమని చెప్తూ ఉన్నాడు. Hezekiah cried unto the Lord and he delivered him. He healed him. ఎందుకంటే హిజ్కియా మొరపెడుతున్నాడు దేవుని యొక్క స్వస్థత కొరకై. Are we crying for the healing for our spiritual sickness? మనము మన యొక్క ఆత్మీయ రోగము నుండి స్వస్థపరచబడట కొరకు ప్రార్థన చేయగలుగుతూ ఉన్నామా? Are we crying for the spiritual to heal from our spiritual sicknesses? మన యొక్క జీవితంలో ఉన్నటువంటి ఆత్మీయమైనటువంటి ఆ బలహీనతల కొరకు మనం ప్రార్థన చేయగలుగుతున్నామా? Exodus 15:26 the word of God says, I am the Lord that healeth thee. నిర్గమకాండము 15వ అధ్యాయంలో నేనే స్వస్థపరచు యెహోవాను నేనే అంటున్నాడు. I am the Lord that healeth thee. నేనే స్వస్థపరచు యెహోవాను నేనే. Know ye not that ye are the temple of the living God? No? Know ye not that ye are the temple of the living God? మీరు దేవుని ఆలయమై ఉన్నారు అని ఎరుగరా? మీరు దేవుని ఆలయమై ఉన్నారని మీరు ఎరుగరా? Are we ready to set our lives in order with the Lord? మనము మన యొక్క విధానాన్ని మనము సెట్ చేసుకోవాల్సినటువంటి బాధ్యత మనకున్నది. Are we ready to set our lives మన జీవితాలు? How are we able to set our lives in order with the Lord? ప్రభువుతో మన యొక్క జీవితాలు ఎలా సరి చేసుకోగలమో మనం ఎరిగి ఉండాలి. Today if you have not still received the Lord Jesus Christ in your life, ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువుని మనం అంగీకరించకపోతే, or you have not set your life right with the Lord, మనం ప్రభువుని మనం కలిగి ఉండకపోతే, God is speaking to you today. ప్రభువు నీతో మాట్లాడుతున్నాడు ఇప్పుడే. He is saying, come unto me as you are. ఇప్పుడే నా యొద్దకు రా అని ప్రభువు అడుగుతూ ఉన్నాడు. Come unto me all ye that labor, I will give you rest. మీ భారం మోసుకొని పోతున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, మీకు విశ్రాంతిని ఇస్తానంటున్నాడు. All have sinned and have fallen short of the glory of God. అందరూ పాపం చేసి దేవుని మహిమను పొందలేకపోతున్నారు. He loved you and me. ప్రభువు నిన్ను నన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. He sent his only beloved son to die for us. మన కొరకు ప్రభువు తన యొక్క అద్వితీయ కుమారుని మన కొరకు ఇచ్చి ఉన్నాడు. That whosoever believeth in him should not perish but have everlasting life. ఆయన యందు విశ్వాసం ఉంచువాడు ఎవడు నశించిపోడు. He died for you and me. ఆయన నీ కొరకు నా కొరకు చనిపోయాడు. He was buried and rose again on the third day as per the scriptures. ఆయన చనిపోయాడు, నీ నిమిత్తము నా నిమిత్తం చనిపోయి తిరిగి లేచాడు మూడో దినాన. He took our punishment. ఆయన మన యొక్క శాపాన్ని, మన యొక్క శిక్షను ఆయన భరించాడు. He became a sin offering for us. మన కొరకు ఆయన పాపముగా చేయబడ్డాడు. By his stripes we are healed. ఆయన గాయపరచడాన్ని బట్టి మనం స్వస్థత పొంది ఉన్నాము. That's why in 1 John chapter 1 verse 9 it is written, if we confess our sins he is faithful and just to forgive our sins. అందుకని 1 యోహాను 1వ అధ్యాయము 9వ వచనంలో అంటున్నారు కదా, మన పాపములు మనం ఒప్పుకునేలా ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు అని చెప్తూ ఉన్నాడు. To cleanse us from all unrighteousness. మనలో ఉన్నటువంటి ఆ పాపాన్ని, చెడుని ఆయన తన యొక్క రక్తంలో కడిగి వేస్తాడు. If you have accept the Lord Jesus Christ, నీవు ప్రభువుని అంగీకరిస్తే, but you have not set your life right with God, but still you are living in your old sin, నీవు నీ పాత జీవితంలో జీవిస్తూ ఉంటే, and you have not set your life right with God, ప్రభువుతో నీ యొక్క జీవితం సరిగా లేదని అర్థం. if you are backslidden in your life, అంటే నీ జీవితంలో వెనక్కి వెళ్ళేటువంటి పరిస్థితిలో నువ్వు ఉన్నావు, అదే పాపంలో నువ్వు ఉన్నటువంటి వాడుగా నువ్వు ఉన్నావు. there is a warning given to you. ప్రభువు నీకు ఒక హెచ్చరిక ఇస్తూ ఉన్నాడు. Set your life right with God. ప్రభువుతో నీ జీవితాన్ని సరిచేసుకో. Set the house in order. నీ యొక్క హృదయాన్ని సరైనటువంటి విధానంలో పెట్టుకో.
When do we cry? మనం ఎప్పుడు ఏడుస్తామో? We cry when there is sickness in our lives. మన జీవితాల్లో మన జీవితాల్లో ఈ వ్యాధి ఉన్నప్పుడు మనం ఏడుస్తూ ఉంటాము. Thirdly, మూడోదిగా మనం చూస్తే when do we cry? మనం ఎప్పుడు ఏడుస్తాము? We cry when there are no children. పిల్లలు లేనప్పుడు, కుటుంబంలో పిల్లలు లేనప్పుడు మనం ఏడుస్తూ ఉంటాము. We know Hannah in 1 Samuel chapter 1. 1 సమూయేలు 1లో we see the life of Hannah. హన్నా గురించి మనం చూస్తాము. She didn't have children. She was bitter in her soul and prayed to Lord. ఆమె ప్రార్థన చేస్తూ ఉంది, దేవునికి పిల్లలు లేరు కాబట్టి చాలా హృదయంలో భారం కలిగి. In 1 Samuel chapter 1 verse 10. 1 సమూయేలు 1వ అధ్యాయం 10వ వచనంలో మనం చూస్తాము. She was bitter of soul. In the bitterness of soul she prayed unto the Lord and wept sore. ఆమె హృదయంలో చాలా భారం కలిగి ప్రభు ఎదుట మొరపెడుతున్నట్లుగా మనం చూడగలము. The Lord answers her prayer. ప్రభువు ఆమె యొక్క ప్రార్థనకు జవాబిస్తూ ఉన్నాడు. In 1 Samuel chapter 1 verse 20. 1 సమూయేలు 1:20లో మనం చూస్తాం దేవుడు సమాధానం ఇవ్వడం. Hannah conceives with a child. ఆమె తన యొక్క ఒక కుమారుని కంటుంది. She says, because I have asked of the Lord, he has given me. దేవుడిని నేను అడిగాను కాబట్టి దేవుడు నాకు ఒక కుమారుని ఇచ్చాడు. In 1 Samuel chapter 1 verse 27. 1 సమూయేలు 1:21లో మనం చూస్తే she says, this is the child I prayed for. ఇదే నేను ఏ కుమారుడికైతే ప్రార్థన చేశానో ఆ కుమారుడు ఇతనే అని చెప్తూ ఉన్నది. The Lord has given my petition which I have asked of him. ప్రభువు నేను మొరపెట్టినప్పుడు నా మొర విని నాకు ఒక కుమారుని అనుగ్రహించాడని చెప్తూ ఉన్నది. Therefore she says in 1 Samuel chapter 1 verse 28, she says, I will lend him to the Lord. Therefore I will lend him to the Lord. 1 సమూయేలు 1:28లో ప్రభువు నాకు ఈ కుమారుని ఇచ్చారు కాబట్టి నేను ప్రభువుకి ఇస్తున్నా అని చెప్పేసి ఆమె చెప్తూ ఉన్నది. As long as he lives, he is lent to the Lord. ఆయన జీవించే జీవితం అంతా కూడా ప్రభు యొక్క ఇంటిలో జీవిస్తాడని చెప్తూ ఉన్నది. And this little Samuel worships the Lord at that young age. ఆ సమూయేలు దేవుని యొక్క సన్నిధిలో దేవుణ్ణి మొరపెడుతున్నట్లుగా మనం చూస్తాము. We cry when there are no children in our lives. మనము మన జీవితాల్లో పిల్లలు లేనప్పుడు మన కుటుంబాల్లో మనం ప్రార్థన చేస్తాము. Are we crying for our spiritual children? సో మనము మన ఆత్మీయ సంబంధమైన పిల్లలు లేనప్పుడు మనం ఏడవగలుగుతూ ఉన్నామా? Is there still barrenness in your lives? సో ఇంకా ఆ గొడ్రాలు ఆత్మీయమైనటువంటి గొడ్రాలు అనే స్థానంలోనే మనం ఉంటున్నామా? Are we fruitful? మనము ఫలించగలుగుతూ ఉన్నామా? The vitamin that is useful for fruitfulness is vitamin E. Vitamin E is the vitamin used for fruitfulness. విటమిన్ ఈ మనం చూస్తే అది ఫ్రూట్ఫుల్ అంటే ఫలింపు కొరకు మనం చూస్తాము. In 2 Peter chapter 1 verse 8. 2 పేతురు 1లో మనం చూస్తే in 2 Peter chapter 1 verse 8. 2 పేతురు 1:8లో మనం చూస్తే it is written here very clearly, for if these things be in you and abound, that they make you that ye shall neither be barren nor unfruitful in the knowledge of our Lord Jesus Christ. అక్కడ మనం చూస్తే మీరు ఆ దేవుని గురించినటువంటి జ్ఞానం విషయంలో ye shall neither be barren. Please turn with me to 2 Peter chapter 1 verse 8. 1:8 చదవండి ఎవరన్నా. ఇవి మీకు కలిగి విస్తరించిన యెడల అవి మన ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అనుభవ విషయంలోను మిమ్మును సోమరులైనను నిష్ఫలనైనను కాకుండా చేయును. That ye may be ye shall be neither barren nor unfruitful. అంటే ఇంగ్లీష్ లో వచ్చేటప్పటికి ఆ గొడ్రాలితనం అనేది లేకుండా అలాగే ఫలింపు జీవితం లేనట్లుగా మనం చేయను అంటున్నాడు ప్రభు. For if you abide in these things and abound in these things. ఈ విషయంలో మనం నిలిచి ఉన్నట్లయితే మనకి సమృద్ధి కలుగుతూ ఉన్నది. What are these things he is talking about? మనం ఏ విషయాల గురించి మనం మాట్లాడుతూ ఉన్నాము? Faith, విశ్వాసము, virtue. The previous verse, 2 Peter chapter 1 verse 7. 1 పేతురు 1:7లో ఉన్నటువంటివన్నీ కూడా ఒకసారి చదువుదాం. భక్తి యందు సహోదర ప్రేమయందు దయను అమర్చుకుని ఇవి కలిగి విస్తరించిన యెడల అవి మన ప్రభువైన యేసుక్రీస్తుని గురించిన అనుభవ జ్ఞాన విషయంలో మిమ్మల్ని సోమరులైనను నిష్ఫలనైనను కాకుండా చేయును. Faith, virtue, knowledge, temperance, patience, godliness, brotherly kindness and charity. ఇక్కడ ఇవన్నీ మనం ఏంటంటే విశ్వాసము, దయ, చూడండి విశ్వాసము, దయ, కృప ఇవన్నీ కూడా ఇవి వచ్చేటప్పటికి మనకి తెలుగులో 4లో మనకు కనిపిస్తూ ఉందన్నమాట. మహిమ, గుణ. సో ఇవన్నీ కూడా మనకి
If these things be in you, ఇవన్నీ మనలో ఉన్నట్లయితే, if these things be in you, ఈ విషయాలన్నీ మన జీవితంలో మనలో ఉన్నట్లయితే, and abound, వాటిలో మనం నిలిచి ఉన్నట్లయితే, then we shall see the fruitfulness in our lives. సో అవన్నీ మనకు ఉన్నట్లయితే మన యొక్క జీవితాల్లో ఫలింపు జీవితాన్ని మనం కలిగి ఉంటాము. Temperance, he is talking about temperance. సో he is talking about temperance. He is talking about patience. సో ఈయన ఓపిక గురించి మాట్లాడుతూ ఉన్నాడు. He is talking about godliness. దైవభక్తి గురించి మాట్లాడుతూ ఉన్నాడు. How are we exercising in our lives patience? మన యొక్క జీవితాల్లో మనము ఈ ఓపిక గురించి మనం ఎలా ఉంటున్నాము? How are we temperate in all things? సో మనము ఈ ఓపికలో ఏ విధంగా ముందుకు వెళుతూ ఉన్నాము? Do we have these things? మనకు ఈ వర్చ్యూస్, ఈ సుగుణాలన్నీ మన యొక్క జీవితంలో కలిగి ఉన్నామా? Are we like a tree that is planted by the rivers of water that bringeth forth its fruit in its season? మనము ఒక వృక్షము, ఆ నది వద్ద నాటబడినటువంటి వృక్షము ఏ విధంగా ఫలిస్తూ ఉన్నదో ఆ రీతిగా మనం ఫలించగలుగుతూ ఉన్నామా? Are we like a tree that is planted by the rivers of water that bringeth forth its fruit in its season? ఏ వృక్షమైతే ఆ నది యొక్క నీటి జలాల దగ్గర నాటబడుతూ ఉందో తన యొక్క సమయంలో ఏ రీతిగా ఫలాన్ని ఇచ్చేదిగా ఉన్నదో అదే రీతిగా మన యొక్క సమయాల్లో మనం ఫలింపు కలిగినటువంటి వారుగా మనం ఉన్నామా? Are we bringing forth fruit? మనము ఆ ఫలాన్ని మనం తీసుకురాగలుగుతూ ఉన్నామా? Do we have the fruit of the Spirit in our lives? సో మనకు ఆత్మ ఫలము మన యొక్క జీవితంలో మనం కలిగి ఉన్నామా? We cry when there are no children. సో మనము ఏడుస్తాము మనకి పిల్లలు లేనప్పుడు. We cry when there is barrenness. సో మనము గొడ్రాలు అయినటువంటి స్థితిలో మనం ఉన్నప్పుడు మనం ఏడుస్తూ ఉంటాము. We cry when there is unfruitfulness in our lives. సో మన యొక్క జీవితంలో ఫలింపు జీవితం లేనప్పుడు మనం ఏడుస్తూ ఉంటాము. Fourthly, నాలుగోదిగా మనం చూస్తే, when do we cry? మనం ఎప్పుడు ఏడుస్తూ ఉంటాము? We cry when we or our children make wrong choices. సో మనము మన యొక్క పిల్లలు ఆ తప్పుడు నిర్ణయాలు ఎన్నుకున్నప్పుడు మనం ఏడుస్తూ ఉంటాము. We cry when our children or our loved ones makes wrong choices. సో మనం ప్రేమించే వాళ్ళు కానీ లేకపోతే మన కుటుంబంలో ఉన్నటువంటి మన యొక్క పిల్లలు కానీ ఆ తప్పుడు నిర్ణయాల గుండా వెళుతూ ఉన్నప్పుడు మనం ఏడుస్తూ ఉంటాము. Are we crying for the spiritually weak? సో మనము ఆత్మీయంగా బలహీనమైనటువంటి వారి కొరకు మనం ఏడగలుగుతూ ఉన్నామా? We see in 1 Samuel chapter 15, 1 సమూయేలు 15వ అధ్యాయంలో Samuel cried for the king Saul. మనము సమూయేలు ఆ సౌలు గురించి ప్రార్థన చేస్తున్నట్లుగా మనం చూస్తాము. He cried unto the Lord for the king Saul. ఆయన ఆ సౌలు కొరకు ప్రార్థన చేస్తున్నట్లుగా మనం గమనించగలము. In 1 Samuel chapter 15 verse 3, the Lord says to King Saul to go and smite Amalek and utterly destroy all that he has. మనము ఆ 15వ అధ్యాయము 3వ వచనంలో మనం చూస్తే దేవుడు చెప్తాడు ఆ అమాలేకీయులను మొత్తాన్ని నాశనం చేయమని చెప్పినప్పుడు, but this king Saul, ఈ సౌలు ఏం చేస్తాడంటే he spared Agag the king. కొన్ని పక్కన పెట్టుకుంటాడు. And he keeps the best of the sheep, ఆ గొర్రెల్లోంచి కొన్ని మంచివి, and of the oxen and of the fatlings and of the lambs, ఎద్దులు వీటన్నిటిలోంచి కొన్ని మంచివన్నీ పక్కన పెట్టుకుంటా ఉంటాడు. and all that was good he keeps aside. సో మంచివి ఏదైతే ఉందో ఇవన్నీ కూడా పక్కన పెట్టుకున్నాడు. He would not destroy them. వాటిని దేవుడు చెప్పింది ఏంటంటే మొత్తాన్ని నాశనం చేయమని చెప్తాడు, కానీ ఈయన నాశనం చేయలేదు. But that which was vile and refuse, that he utterly destroyed. సో దేవుడు నాశనం చేయమని చెప్తే దేవుని యొక్క మాటను ఆయన తిరస్కరించినట్లుగా మనం అక్కడ చూడగలము. The Lord said to go and smite the whole kingdom. దేవుడు నువ్వు వెళ్ళి ఆ రాజ్యాన్ని మొత్తం కూడా అమలేకుల రాజ్యాన్ని మొత్తం కూడా నాశనం చేయమని చెప్తాడు. Destroy it everything completely. మొత్తాన్ని నాశనం చేయమని చెప్తాడు. But the king Saul, కానీ ఈ సౌలు ఏం చేస్తాడంటే he keeps aside the things which are good and destroys the things which are not good. సో ఏవైతే మంచిగా ఉన్నాయో ఆ మంచివన్నీ ఈయన పక్కన పెట్టేసుకొని ఈయన కొరకు ఆ కతిమ అన్ని కూడా ఏదైతే చెడ్డవైతే మంచివిగా లేనటువంటి ఉంటావో వాటన్నిటిని నాశనం చేసినట్లుగా మనం చూడగలము. It repents the Lord because he didn't obey his word. సో దేవుడు పశ్చాత్తాపడతాడు ఎందుకంటే సౌలుని ఎన్నుకున్నందుకు. Oh, you may say that he brought the fatlings or the lamb for as a burnt offering for God. ఆయన ఏం చెప్తా అంటే ఈ బలమైనటువంటివి మంచివైనటువంటి ప్రభువుకి అర్పించడానికి నేను తెచ్చా అని చెప్తాడు కానీ, but he didn't obey the word of the Lord. కానీ ఆయన దేవుని యొక్క మాటను ఆయన
దేవుని యొక్క మాటకు విధేయత చూపినట్లుగా మనం చూడలేము. Half obedience is disobedience. అంటే ఆ కొంచెం విధేయత అనేది అసలు సంపూర్ణంగా విధేయత చూపకపోవడమే. Half obedience is disobedience. మనం కొంచెం కొంచెం అవిధేయత చూపించినా కంప్లీట్ గా అవిధేయత చూపించినట్లే. It repents the Lord because he didn't obey him completely. అందుకనే అతను పశ్చాత్తాపడాలి, ఎందుకంటే దేవుని యొక్క మాటను విధేయత చూపలేదు కాబట్టి. Please turn with me to 1 Samuel chapter 15 verse 11. 15వ అధ్యాయము 1వ సమూయేలు 15వ అధ్యాయము 11వ వచనం తీయండి ఒకసారి. The Lord says rightly, very clearly, it repented me that I have set Saul to the king, for he is turned back from following me and hath not performed my commandments. దేవుడు అక్కడ పశ్చాత్తాపడినట్లుగా మనం చూస్తాము సౌలుని ఎన్నుకున్నందుకు. ఎందుకంటే దేవుడు చెప్పిన మాట వినకుండా తాను దేవుని మాటను నెగ్లెక్ట్ చేసిన, దేవుడు చెప్పినట్టుగా చేయలేదు కాబట్టి దేవుడు పశ్చాత్తాపడతాడు. It repents the Lord. దేవుడు దాన్ని బట్టి పశ్చాత్తాపడతాడు. And it grieves, and also we see in the same words, it grieves Samuel as well. దాన్ని బట్టి సమూయేలు కూడా దుఃఖపడతాడు, ఎందుకంటే దేవుని మాట చేయలేదు కాబట్టి. He was so grieved that he cries to the Lord the whole night, all night. కాబట్టి అతను ఆ దినమంతా, ఆ రోజు, ఆ రాత్రంతా కూడా తాను దేవుని మాట జరిగించినందుకు దుఃఖపడినట్లుగా మనం చూడగలము. In 1 Samuel chapter 16 verse 1, ఆ 1వ సమూయేలు 16:1 మనం చూస్తే the Lord says to Samuel like this. సమూయేలుకు దేవుడు ఈ విధంగా చెప్తున్నాడు, how long will thou mourn for Saul? సౌలు కొరకు ఎంతకాలం దుఃఖిస్తావు? How long will thou mourn for Saul? సౌలు కొరకు ఎంతకాలం ఏడుస్తావు? Are we crying as Samuel for our fellow believers? సో మనము సమూయేలు ఏ రీతిగా దుఃఖిస్తూ ఉన్నాడో అదే రీతిగా మన యొక్క సహోదరులైనటువంటి వారు కొరకు మనం దుఃఖించగలుగుతూ ఉన్నామా? బలహీనములో ఉండేటువంటి వారి కొరకు. Are we crying for as Samuel for our fellow believers? సో సమూయేలు ఏ విధంగా ఏడుస్తూ ఉన్నాడో, ఏ విధంగా మొరపెట్టుచున్నాడో మనం కూడా మన యొక్క సహోదరుల కొరకు, మన యొక్క బ్రదర్స్ కొరకు మొరపెట్టగలుగుతూ ఉన్నామా? Or have we become the stumbling blocks to them that are weak? సో లేకపోతే మనము have we become the stumbling blocks to them that are weak? మనము వాళ్ళు ఇంకా వెనకెళ్ళిపోయేటువంటి పరిస్థితిలో మనం చేయగలుగుతూ ఉన్నాం. 1 Corinthians chapter 8 verse 9, 1 కొరింథీ 8వ అధ్యాయము 9వ వచనంలో మనం చూస్తే, but take heed lest by any means this liberty of yours become a stumbling block to them that are weak. 8-9 ఒకసారి చూడండి. అయినను మనము కలిగి ఉన్న ఈ స్వతంత్రం వల్ల బలహీనులు అభ్యంతరం కలగకుండా చూచుకొనుడి. ఏలైనగా జ్ఞానము గల నీవు, so you become a stumbling block to them that are weak. సో మనము ఆయన తొట్టిల్లేవారుగా ఉన్నటకు కారణమయ్యాడు. Are we crying as Samuel for the fellow believers? సో మనము సమూయేలు లాగా మనము తోటి విశ్వాసుల కొరకు ప్రార్థన చేయగలుగుతున్నామా? When do we cry? మనం ఎప్పుడు ఏడుస్తాము? When we cry when our loved ones makes wrong choices. సో మనం ప్రేమించే వాళ్ళు ఆ తప్పుడు నిర్ణయాలలో గుండా వెళుతున్నప్పుడు మనం ఏడుస్తాము. Fifthly, ఐదవదిగా మనం చూస్తే when do we cry? మనం ఎప్పుడు ఏడుస్తాము? We cry when we don't have jobs. సో మనకు ఉద్యోగం లేనప్పుడు మనం ఏడుస్తూ ఉంటాము. When there is economic recession, మనకు ఈ ఆర్థిక సంబంధమైనటువంటి ఇబ్బందులు ఉన్నప్పుడు, when there is recession in the economy, మన యొక్క ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందుల్లో కూడా మనం వెళ్తూ ఉన్నప్పుడు, when we don't have job, we cry. సో మనకు ఉద్యోగం లేదు, అలాంటి సమయంలో మనం ఏడుస్తూ ఉంటాము. Are we crying for spiritual job? సో మనము ఆత్మ సంబంధమైనటువంటి ఉద్యోగం లేనప్పుడు మనం ఏడుస్తూ ఉన్నామా? In Nehemiah chapter 4 verse 19, నెహెమియా 4వ అధ్యాయము 19వ వచనంలో మనం చూస్తే, the work is great and large. ఆ చేయగలిగినటువంటి ఉద్యోగము పని చాలా పెద్దది, ఎక్కువగా ఉన్నది. But we are separated upon the wall and one far from another. సో మనము ఒకరికొకరు దూరంగా ఉన్నాము, ఒకరికొకరు వేరుగా ఉన్నాము. The work of the Lord is great and large. సో దేవుని యొక్క పని చాలా గొప్పది, చాలా ఎక్కువగా ఉన్నది. That's why the Lord Jesus Christ he says in Matthew's Gospel chapter 9 verse 37. అందుకనే యేసుక్రీస్తు ప్రభువారు మత్తయి సువార్తలో చెప్తూ ఉంటాడు. He says to his disciples like this. తన యొక్క శిష్యులకు ఈ విధంగా చెప్తాడు, the harvest truly is plenteous. సో
కోత విస్తారంగా ఉన్నది, but the laborers are few. కానీ పని వాళ్ళు కొద్ది మందే ఉన్నారని చెప్తున్నాడు. The harvest truly is plenteous. ఈ కోత అనేది రెడీగా ఉన్నది, సిద్ధపరచబడి ఉన్నది కోయడానికి, but the laborers are few. కానీ పనివారు మాత్రం చాలా కొద్దిగా ఉన్నారు. Pray therefore to the Lord that he may send the laborers. సో కాబట్టి మీరు ప్రార్థన చేయండి, ప్రభువు ఆ పనివారిని పంపించులాగున అంటున్నాడు. Do you want to be part of this? సో ఇది మనం చేయగలమా? Do you want to be part of this laborers who's planning to take this harvest? సో మనము ఆ పని మనం చేయగలమా? ఈ కోత కోయడానికి, ఈ కోత పనివారుగా మనం ఉండడానికి మనము ఈ పని చేయగలమా? The work is great and large. సో ఈ పని చాలా పెద్ద, చాలా ఎక్కువగా ఉన్నది. Are we separated from each other, not being united in the spirit? సో మనము ఆత్మలో ఒకరికి ఒకరు కలిసి లేకుండా ఒకరికొకరు వేరుగా ఉన్నామా? In the psalmist writes in Psalms 126 verse 6. కీర్తనలు 126లో మనం చూస్తే in verse 6, Psalms 126 verse 6, he writes like this. 126 వచనంలో మనం చూస్తే, he that goeth forth and weepeth, bearing precious seed, shall doubtless come again with rejoicing, bringing his sheaves with him. ఒకసారి చదవండి. ఆత్మ విత్తనములు చేత పట్టుకొని ఏడ్చుచూపో విత్తువాడు సంతోషగానము చేయుచు పనులు మోసుకొని వచ్చును. he that goeth forth weepeth, ఎవరైతే ఏడ్చుచూ విత్తుతూ ఉంటాడో, he shall come rejoicing. వాళ్ళు ఆనందంతో పంటకు వస్తారు. How are we prepared for this job? సో మనము ఈ పని కొరకు ఏ విధంగా సిద్ధపాటు కలిగి ఉంటున్నాము? దావీదు గారు in First Chronicle chapter 22 verse 5, 1వ దినవృత్తాంతాలు 25:5లో మనం చూస్తే, when he was the king and Solomon is still at very young age, ఆయన ఒక రాజుగా ఉన్నాడు, ఆ సొలొమోను ఒక యవనస్తుడిగా ఉండటం మనం చూస్తాము. David says, Solomon is my son is young and tender. దావీదు గారు చెప్తూ ఉన్నాడు, నా కుమారుడు చాలా యవనస్తుడైనటువంటి నా కుమారుడా, but the house that needs to be built for the Lord must be of exceedingly magnificent. సో దేవుని కొరకు ఒక మహిమ కలిగినటువంటి ఒక మందిరాన్ని కట్టాలని తన యొక్క కుమారుడికి చెప్తూ ఉన్నాడు. The house that needs to be built for the Lord should be of fame. అది దేవుని యొక్క ఘనత కొరకు ఒక మందిరాన్ని కట్టాలని చెప్పేసి అనుకుంటూ ఉన్నాడు. The house that needs to be built for the Lord, it should be a glorious. సో అతను కట్టే ఆ మందిరం అనేది, అతను కట్టే అది మహిమ కలిగినటువంటిదిగా ఉండాలని చెప్పి, glorious among all nations. అన్ని ఆ దేశాలన్నిటిలో కూడా మహిమ కలిగినటువంటిదిగా ఉండాలని చెప్తూ ఉన్నాడు. So I will make a preparation for this. సో నేను దాని కొరకు ఇవన్నీ నేను సిద్ధపరిచి ఉన్నాను. So David prepared abundantly before his death. సో దావీదు గారు ఆయన చనిపోక ముందు అన్ని సిద్ధపరిచినట్లుగా మనం చూడగలము. David prepared abundantly before his death. అంటే సమృద్ధిగా ఆయన చనిపోక ముందే అన్ని దాన్ని కట్టుట కొరకు కావాల్సినటువంటి అన్నిటిని సిద్ధపరిచినట్లుగా మనం చూడగలము. In First Chronicle chapter 22 verse 5, 1వ దినవృత్తాంతాలు 22:5లో మనం చూస్తే, are we preparing abundantly? మనము సమృద్ధిగా మనం సిద్ధపాటు కలిగి ఉంటున్నామా, సిద్ధపరచుకోగలుగుతూ ఉన్నామా? Are we preparing abundantly? మనం సమృద్ధిగా సిద్ధపాటు కలిగి ఉంటున్నామా? Also we see in New Testament, మనం కొత్త నిబంధనలో కూడా మనం చూడవచ్చు, angel says to John Baptist about John Baptist to his father Zacharias. ఆ దేవదూత జకరియా దగ్గరికి వచ్చేసి జాన్ బాప్టిస్ట్ యొక్క తండ్రి అయినటువంటి జకరియా దగ్గరికి వచ్చి చెప్తూ ఉంటాడు. He says to make ready a people prepared for the Lord. ప్రభు కొరకు మనుషులను సిద్ధపరచట కొరకు యోహాను మనుషులను సిద్ధపరుస్తూ ఉంటాడు. To make ready a people prepared for the Lord. ప్రభు యొక్క రాకడ కొరకు మనుషులను సిద్ధపరిచే వాడుగా యోహాను ఉంటాడని చెప్తూ ఉన్నాడు. Why does he say like this? ఎందుకు ఆ దేవత అలా చెప్తూ ఉన్నాడు? Because there is a prepared place. That's why the Lord Jesus Christ says in John's Gospel chapter 14 verse 2, in my Father's house are many mansions. If it were not so, I would have told you, I go to prepare a place for you. సో ఎందుకు ఆ విధంగా చెప్తున్నా అంటే, యోహాను సువార్త 14:1లో మనం చూస్తాము, నా తండ్రి ఏంటి అనేకమైన నివాస స్థలములు కలవు, లేని ఎడ నేను మీతో చెప్పుదును అని చెప్తూ ఉన్నాడు. I go to prepare a place for you. నేను వెళ్ళి మీ కొరకు స్థలము సిద్ధపరుస్తానని చెప్తూ ఉన్నాడు. In 2 Timothy chapter 2 verse 21, 2 తిమోతి 2:21లో మనం చూస్తే, that's why Paul writes like this, we need to be prepared unto every good work. సో మనము మంచి ప్రతి విషయంలో మనము
సిద్ధపాటు కలిగి ఉండాలి ప్రతి సత్కార్యంలో అని చెప్తూ ఉన్నాడు. We need to prepare ourselves. మనల్ని సిద్ధపాటు పరుచుకోవాలి. We need to prepare others. అలాగే ఇతరులను కూడా మనం పక్కవారిని కూడా మనం సిద్ధపరిచేవారుగా మనం ఉండాలి. To go to the prepared place. సో ఎందుకంటే మనము ప్రభువు సిద్ధపరిచినటువంటి ఆ ప్లేస్కి వెళ్ళబోతూ ఉన్నాం కాబట్టి మనం సిద్ధపాటు కలిగి ఉండాలి. How can we do that? మనం ఏ విధంగా చేయాలి దాన్ని? In 2 Timothy chapter 2 verse 21. 2 తిమోతి 2:21 మనం చూస్తే, If a man therefore purge himself, he shall be a vessel unto honor, sanctified and meet for master's use. ఒకసారి ఎవడైనా వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరచుకునే ఎడల పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకు అర్హమైన ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైనటువంటి పాత్రనై ఉండును. He shall be a vessel unto honor, sanctified for master's use. దేవుడు వాడుకోవడానికి సిద్ధపరచబడినటువంటి ఘనతైనటువంటి పాత్రగా సిద్ధపాటు కలిగి ఉండాలి. When the Lord Jesus Christ was in Gethsemane, he takes the disciples with him to the garden of Gethsemane. గెత్సేమనే తోటలోకి ప్రభు వెళ్ళినప్పుడు తన యొక్క శిష్యులతో కలిపి యేసుక్రీస్తు ప్రభువారు వెళ్ళాడు. He says repeatedly to watch and pray. ఆయన వాళ్ళని సిద్ధపాటు కలిగి ప్రార్థించండి అని చెప్తూ ఉంటారు. But again he finds them sleeping. సో వాళ్ళు మెలకువగలిగి ప్రార్థన చేయమన్నప్పుడు వాళ్ళు నిద్రపోతూనే ఉంటారు. In Matthew's Gospel chapter 26 verse 43, మత్తయి సువార్త 26:43 తెలుగులో 44, he says he found them because their eyes were heavy. సో వాళ్ళ యొక్క కన్నులు భారంగా ఉన్నాయి కాబట్టి వాళ్ళు నిద్రామత్తులోకి వెళుతున్నట్లుగా మనం చూడగలము. Their eyes were heavy. వాళ్ళ యొక్క కన్నులు భారంగా ఉన్నాయి. Because their eyes were heavy, వాళ్ళ యొక్క కన్నులు భారంగా ఉన్నాయి కాబట్టి they were not able to watch and pray. సో వాళ్ళు ప్రార్థన చేయలేనటువంటి పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. What are you heavy with? సో నీవు ఏ విధమైనటువంటి భారముతో నింపబడి ఉన్నావు? He is the Lord who is wanting you to come as you are. The Lord is wanting you to come as you are so that he can give you rest. ప్రభు The Lord wants you to come to him as you are. ప్రభు వద్దకు రమ్మని చెప్తున్నాడు. నీవు ఏ విధంగా అయితే ఉన్నావో అదే రీతిగా, so that I can give you rest. ప్రభు నీవు అని వస్తే నీకు విశ్రాంతిని అనుగ్రహిస్తానని చెప్తూ ఉన్నాడు. But these children, their eyes were heavy. కానీ వాళ్ళ యొక్క కన్నులు చాలా భారంగా ఉన్నట్లుగా మనం చూడగలము. They were no one other than the disciples themselves. సో వాళ్ళంతా కూడా శిష్యులుగా, they were the disciples themselves. సో వాళ్ళు శిష్యులే but their eyes were heavy. కానీ వారి యొక్క కన్నులు అనేది చాలా మందంగా ఉన్నట్లుగా మనం చూడగలము. In what state are we? సో మనము ఏ స్థితిలో మనం ఉన్నాము? Are we crying to prepare ourselves? సో మనము సిద్ధపాటు కలిగినటువంటి వారుగా మనం ఉంటున్నామా? Are we crying to prepare ourselves and prepare others to go to the prepared place? సో మనం సిద్ధపరచుకోవడమే కాకుండా ఇతరులను కూడా సిద్ధపరిచి ప్రభు యొక్క ఇంటిలోనికి వెళ్ళడానికి మనం సిద్ధపాటు కలిగి ఉంటున్నామా? Are we crying for the spiritual job as reapers in the harvest? సో మనము ఆత్మ సంబంధమైనటువంటి ఉద్యోగం కలిగినటువంటి వారై ప్రభు కొరకు అనేకులను సిద్ధపరిచేవారుగా మనం సిద్ధపాటు కలిగి ఉంటున్నామా? We cry when we don't have jobs. సో మనం ఏడుస్తాము ఉద్యోగం లేనప్పుడు. Nextly, తర్వాత మనం చూస్తే we cry. When do we cry? మనం ఎప్పుడు ఏడుస్తాము? We cry when the children's marriages are delayed. సో మన యొక్క పిల్లల యొక్క వివాహాలు ఆలస్యమైనప్పుడు మనం దుఃఖపడుతూ ఉంటాము. Are we crying to be ready for the marriage of the Lamb? సో మనము ఆ వివాహం కొరకు సిద్ధపాటు కొరకు మనం ఏడ్చేటువంటి వారుగా మనం ఉంటాం. వాళ్ళ పిల్లల వివాహం కొరకు, గొర్రె పిల్ల వివాహం వచ్చే కొరకు సిద్ధపాటు కలిగి ఉండాలి. Are we crying to be ready for the marriage of the Lamb? సో గొర్రె పిల్ల యొక్క వివాహం మహోత్సవం కొరకు మనము సిద్ధపాటు కలిగినటువంటి వారుగా మనము ఉండాలి. In Revelation 19 verse 7, ప్రకటన గ్రంథము 19:7 మనం చూస్తే, let us be glad and rejoice and give honor to him, for the marriage of the Lamb is come. సో మా గొర్రెపిల్ల వివాహ మహోత్సవం జరుగుతూ ఉన్నప్పుడు ఒకసారి చదవండి. ఆయన్ని స్తుతించుడి, గొర్రెపిల్ల వివాహ మహోత్సవ సమయం వచ్చి ఉన్నది, ఆయన భార్య తను తాను సిద్ధపరచుకొని ఉండెను. మహింపరచగా చెప్పగా వింటిని. For the marriage of the Lamb is ready. సో For the marriage of the Lamb is to come. సో
గొర్రెపిల్ల వివాహం అనేది సిద్ధపరచబడుతూ ఉన్నది, సిద్ధపరచబడుతున్నది. Also it is written in Revelation chapter 21 verse 2. అదే మాట 22వ అధ్యాయము 2లో కూడా మనం చూస్తాము. John the disciple, he sees the revelation and he says like that, he saw a holy city, New Jerusalem, coming down from heaven. ఆ పరలోకంలో నుండి ఆ నూతన యెరూషలేము దిగి రావడాన్ని మనం చూస్తాము. Prepared as a bride adorned for her husband. ఆ ఒక సిద్ధపరచబడినటువంటి ఒక వధువుగా ఆ పరలోకం నుండి దిగి రావడాన్ని మనం ఇక్కడ గమనించగలము. As the Lord's coming is near, ప్రభు యొక్క రాకడ అనేది చాలా దగ్గరలో ఉన్నది. are we worthy to be lifted up with him? సో ఆయనతో కూడా మనము వెళ్ళడానికి మనము అర్హులంగా ఉన్నామా? Many times we may be slack in whatever we are. సో చాలా సార్లు మన యొక్క పనుల్లో మనము చాలా నిర్లక్ష్యంగా మనం ఉంటాము. We may be busy in the things that we are. సో మనము చాలా సార్లు మన యొక్క పనుల్లో చాలా బిజీగా ఉంటాము. But only one thing is needful. సో మనకు కావాల్సింది ఒకే ఒకటి, to be at the feet of Jesus. ప్రభు యొక్క పాదాల యొద్ద మనం ఉండాలి. To be ready for the coming of the Lord. ప్రభు యొక్క రాకడకు మనం సిద్ధపాటు కలిగినటువంటి వారుగా మనం ఉండాలి. We know the parable of 10 virgins. సో మనకు తెలుసు ఆ ఒక ఉపమానము 10 కన్యకల గురించినటువంటి ఉపమానము. These 10 virgins knows that the bridegroom will come at some point in time. ఆ 10 కన్యకలకు కూడా తెలుసు ప్రభువు వారు వస్తారని, ఒక పర్టికులర్ సమయంలో వస్తారన్న సంగతి వాళ్ళకి తెలుసు. But they were not ready. కానీ వాళ్ళు సిద్ధపాటు కలిగి లేరు. When the time came, when the bridegroom came, they were not ready. They went out to get the oil. సో వాళ్ళు కొంతమంది ఆయిల్ సిద్ధపరచుకోకపోవడాన్ని బట్టి ఆయిల్ కొరకు మరలా బయటకు వెళ్ళినట్లుగా మనం చూడగలము. Are you ready for the coming of the Lord Jesus Christ? ప్రభు యొక్క రాకడకు నువ్వు సిద్ధపాటు కలిగి ఉన్నావా? You do not know when the time comes. సో మనకు తెలియదు ప్రభు ఎప్పుడు వస్తాడో. Are we watchful? మనము ఎదురు చూచేటువంటి వారుగా మనం ఉన్నామా? Are we crying to be ready for the coming of the Lord Jesus Christ? సో ప్రభు యొక్క రాకడకు మనం సిద్ధపాటు కలిగి ఎదురు చూసేటువంటి వారుగా మనం ఉన్నామా? Are we crying to be ready for the marriage of the Lamb? సో గొర్రెపిల్ల యొక్క వివాహ మహోత్సవంలో మనం ఉన్నటకు సిద్ధపాటు కలిగి ఉంటున్నామా? Have you been to the cleansing power of the Lord Jesus Christ? సో మనము ప్రభు యొక్క శుద్ధి చేసేటువంటి ప్రభు యొక్క రక్తంలో మనల్ని మనం కడుక్కోవాలి. Are your garments spotless and pure? సో మన యొక్క వస్త్రాలు ప్రభు యొక్క రక్తంలో మనం శుద్ధి చేసుకోవాలి. Are they white as snow? సో అవి మంచు వలె తెల్లగా మనం శుద్ధి చేసుకోవాలి. Are you washed in the blood of the Lamb? సో ఆ యేసుక్రీస్తు యొక్క రక్తంలో మనం శుద్ధి చేసుకోవాలి. When do we cry? మనం ఎప్పుడు ఏడుస్తూ ఉంటాము. When we cry when the children's marriages are delayed. సో పిల్లల యొక్క వివాహం అనేది ఆలస్యమైనప్పుడు మనం ఏడుస్తూ ఉంటాం కదా. Lastly, చివరిగా when do we cry? మనం ఎప్పుడు ఏడుస్తూ ఉంటాము. We cry when there are business losses. సో మనకు వ్యాపారంలో కానీ నష్టంగా కలిగినప్పుడు మనం ఏడుస్తూ ఉంటాము. When we go through financial distress. సో మనము ఆర్థిక సంబంధమైనటువంటి ఆ ఒత్తిడిలో కూడా మనం వెళ్తున్నప్పుడు మనం దుఃఖపడుతూ ఉంటాము. Esau cried when he lost his birthright. మనం ఏశావు తన యొక్క జ్యేష్ఠత్వం పోగొట్టుకున్నప్పుడు ఏడుస్తాడు. He cried in Genesis chapter 25 verse 34. సో 20 ఆదికాండము 34 in Genesis 25:34. 25:34లో మనం చూస్తాము. He cries to his father saying, he cries with a great and exceeding bitter cry saying, Father, bless me, even me also, O Father. అక్కడ మనం చూస్తే తండ్రి దయచేసి నాకు ఒక దీవెనన్న ఇవ్వమని చెప్పేసి ఆ ఏశావు ఏడుస్తున్నట్లుగా మనం చూడగలము. Are we in what business today? సో మనము ఏ విధమైనటువంటి ఈ పనుల్లో మనం ఉంటున్నాము? Are we in Father's business? సో మనం దేవుని యొక్క పనిలో మనం ఉండగలుగుతున్నామా? So suppose when I meet somebody, మనం కానీ ఇతరుల కొరకు ఎదురు చూస్తూ ఉంటే, what are you doing if we ask? మనము ఏం చేస్తున్నామని అడిగితే, we may say that I am working as so and so. సో మనం చెప్తాము నేను అది చేస్తున్నాను ఇది చేస్తున్నాను అని చెప్తాము. But what is our real purpose in our life? సో మన యొక్క జీవితంలో నిజమైనటువంటి ఉద్దేశం ఏంటి? What is the purpose why God has brought us into this world? ప్రభువు మనల్ని ఈ లోకంలోనికి ఏ పని నిమిత్తం తీసుకొని వచ్చాడు? Are we in Father's business? సో మనము యొక్క ఏ పనిలో మనం ఉంచాలని దేవుడు ఇష్టపడుతున్నాడో ఆ పనిలో మనం ఉన్నామా? When Lord Jesus Christ was a small young one, when he was young, he was taken to the temple. యేసుక్రీస్తు ప్రభువారు చిన్న అంటే 12 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు దేవాలయంలోకి తీసుకొని పోబడ్డాడు. And his parents were going back to their hometown. సో వాళ్ళ యొక్క తల్లిదండ్రులు మరలా తిరిగి వాళ్ళ యొక్క
ఇంటికి వెళుతూ ఉన్నప్పుడు they didn't find Lord Jesus Christ. సో వాళ్ళు ప్రభు వారితో రావటం వాళ్ళు గమనించలేదు అక్కడ. They came searching and asking, where is this little one? ప్రభు కొరకు తర్వాత వాళ్ళు చూస్తే ప్రభు వాళ్ళు కనిపించలేదు, అతను ఎక్కడ ఉన్నారని చెప్పేసి వాళ్ళు మళ్ళా వెతుక్కుంటూ వచ్చినట్లు. Then they find him in the temple. వాళ్ళు మళ్ళా వెతికి వచ్చినప్పుడు దేవాలయంలో చూస్తారు ప్రభువుని. He says like this, why are you seeking me? సో నన్ను ఎందుకు వెతుకుతున్నారు అని చెప్పేసి తల్లిదండ్రులకు యేసుక్రీస్తు ప్రభు చెప్తాడు. Do you not know that I am on my father's business? సో మీకు తెలీదా నేను నా తండ్రి యొక్క పని నిమిత్తమై నేను ఉన్నానని చెప్పేసి అని అడుగుతున్నా. Do you not know that I am on father's business? సో నేను నా యొక్క తండ్రి పని నిమిత్తం నేను ఉన్నానని చెప్పేసి మీకు తెలియదు అంటున్నాడు. On what business are we? సో మనము ఏ పనిలో మనం ఉంటున్నాము? In Luke's Gospel chapter 9 verse 23, లూకా సువార్త 9:23 లో మనం చూస్తే, if any man will come after me, let him deny himself, take up the cross daily and follow me. సో ఎవరైతే నన్ను వెంబడిస్తాడో తన యొక్క సిలువను ఎత్తుకొని తాను ఉపేక్షించి నన్ను వెంబడించాలని చెప్తూ ఉన్నాడు ప్రభు. He should take up the cross daily and follow me. సో ప్రతి దినము తన యొక్క సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలని చెప్తున్నాడు. Also in Luke's Gospel chapter 14 verse 27, లూకా సువార్త 14:27 లో కూడా మనం చూస్తాము, whoever cannot bear this cross, సో ఎవరైతే ఈ సిలువను ఎత్తుకోరో and who cannot follow me, నన్ను ఫాలో అవరో, they cannot be my disciples. సో వాళ్ళు నా యొక్క శిష్యులుగా ఉండడు అని చెప్తున్నారు. How are we doing God's business? సో మనము దేవుని యొక్క పనిని ఏ విధంగా చేయగలుగుతున్నాము? In Romans chapter 12 verse 11, రోమీయులకు రాసిన పత్రిక 12 verse 11 లో మనం చూస్తే, not slothful in business, fervent in spirit, serving the Lord. సో మనము not slothful in business, మనము ఆసక్తి విషయంలో మందులం కాక ఆత్మయందు తీవ్రత కలిగినటువంటి వారుగా ఉండాలని చెప్తున్నాడు. fervent in spirit, serving the Lord. మనము ప్రభువుని సేవించే విధంగా మనం ఉండాలి. How are we serving the Lord today? ప్రభువుని మనం ఏ విధంగా ప్రభువుని సేవ చేస్తూ ఉన్నాము? Where there is no vision, the people perish. సో ఎక్కడైతే ఈ దర్శనం లేకుండా ఉంటారో అక్కడ ప్రజలు నశించిపోతారు. Are we crying to know the vision of the Lord that we may serve him faithfully? సో ప్రభువుకి నమ్మకంగా మనం సేవ చేయటకు గాను, ప్రభువుకి నమ్మకంగా మనం ఉండుటకు గాను మనము ఎడవగలుగుతున్నామా దేవుని సన్నిధిలో? Are we crying to the Lord that we be not slothful in his business? సో ప్రభు యొక్క పనిలో మనము సోమరితనంగా ఉండకుండా ఉండుటకు ఎడవగలుగుతూ ఉన్నామా? Are we crying that we may not lose these perishing souls? సో మనము ఈ నశించేటువంటి వీరి కొరకు మనం ఏడవగలుగుతూ ఉన్నామా? When do we cry? మనం ఎప్పుడు మొరపెట్టగలుగుతూ ఉంటాము? We cry when there are business losses and financial distress. సో మనము ఆ బిజినెస్ లో నష్టం వచ్చినప్పుడు, లేకపోతే ఈ మనీ పరమైనటువంటి ఇబ్బందుల్లో మనం సఫర్ అవుతూ ఉన్నప్పుడు మనం దుఃఖపడుతూ ఉంటాము. Lots of people cry for lot of things. సో చాలా మంది చాలా విషయాల్లో దుఃఖపడుతూ ఉంటారు. But the word of God says only one thing. ప్రభు యొక్క వాక్యం ఒక విషయం గురించి చెప్తుంది. Matthew chapter 6 verse 33. మత్తయి సువార్త 6:33. But seek ye first the kingdom of God and his righteousness, and all these things shall be added unto you. సో మొట్టమొదట ఆయన యొక్క రాజ్యాన్ని నీతిని వెతుకు, ఇవన్నీ మీకు అనుగ్రహించబడతాయి అని చెప్పేసి 31 లో ఉంటుంది. But seek ye first the kingdom of God. సో దేవుని యొక్క రాజ్యాన్ని మొట్టమొదటిగా మనం వెతకాలి. And his kingdom and his righteousness, ఆయన యొక్క రాజ్యాన్ని, ఆయన యొక్క నీతిని మనం వెతకాలి. then all these things shall be added unto you. సో ఇప్పుడు వరకు మనం ఏమైతే చూసామో అన్నీ కూడా మనకు అనుగ్రహించబడతాయి. Are we ready to seek his kingdom above all? సో మనము ఆయన యొక్క రాజ్యాన్ని వీటన్నిటికంటే ఎక్కువగా ఎతకడానికి ఇష్టపడుతున్నామా? May the Lord help us to cry for the souls of the family and for the fellowship and for the nation. సో మనము ఈ సహవాసం కొరకు కానీ, లేకపోతే మన యొక్క బంధువుల కొరకు కానీ, వీరందరి కొరకు మనము ప్రార్థించేవారుగా మనం ఉండగలమా? May we cry to the Lord for our spiritual health. సో మన యొక్క ఆత్మ సంబంధమైనటువంటి ఈ స్వస్థత కొరకు మనం ప్రార్థన చేసేవారుగా ఉండగలుగుతున్నామా? May the Lord help us that we cry to be fruitful and bear children. సో ప్రభు సహాయం నిమిత్తమై మనము ఆత్మ సంబంధమైన పిల్లలకనే ఆత్మ సంబంధమైనటువంటిగా అనేకమైనటువంటి ప్రభువులకు నడిపించే విధంగా ప్రార్థన చేయగలుగుతామా? May we cry to the Lord, and the Lord may help us that we may encourage those who are spiritually weak. సో మనము
ఆత్మ సంబంధమైనటువంటి విషయాల్లో ఎవరైతే బలహీనంగా ఉన్నారో వారందరికీ వాళ్ళందరూ కూడా బలపరచబడినట్లుగా మనం ప్రార్థన చేసేవారుగా మనం ఉండగలుగుతున్నామా? May the Lord help us that we be as reapers in the harvest in the kingdom of God. సో మనము దేవుని యొక్క పని నిమిత్తము ఆ కోత కోసేటువంటి వారుగా మనము సహాయకులుగా మనం ఉండగలుగుతూ ఉన్నామా? May the Lord help us to prepare ourselves and prepare others to go to the prepared place. సో మనల్ని మనం సిద్ధపరచుకుంటూ ఇతరులను సిద్ధపరచు దేవుడు మన కొరకు సిద్ధపరిచినటువంటి స్థలానికి మనము వెళ్ళేటువంటి వారుగా మనం ఉండగలుగుతూ ఉన్నామా? May the Lord help us to do Father's business that we may not we may not lose the perishing souls. సో ఎవరైతే నశించిపోతున్నారో వారి కొరకు ప్రభు సహాయం నిమిత్తం ప్రార్థన చేయగలిగే వారుగా మనం ఉండగలుగుతూ ఉన్నామా? May the Lord help us to do His business fervently. దేవుని యొక్క పని నమ్మకంగా చేసేటువంటి వారుగా మనము ఉండగలుగుతూ ఉన్నామా? May the Lord bless this portion for us. సో దేవుడు ఈ వాక్యాన్ని మన కొరకు దీవించును గాక. ఆమేన్.